గత కొంతకాలంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రమాణాలతో రాజకీయం నడుస్తుంది. కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ రవాణా అక్రమంగా జరుగుతుందని 100 కోట్ల అవినీతి పొన్నం ప్రభాకర్ చేసిందని ఆరోపణ చేసింది. దానికి ఇంతవరకు పొన్నం ప్రభాకర్ గారు ఎటువంటి స్పందన చేయలేదు. పైగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డి ఆరోపణలు తప్పు, ఇదంతా కావాలని చేస్తున్నారనే ఆరోపణలు ప్రత్యారోపణలతో కాలం గడుస్తున్నాయి. ఈ విషయం పైన కౌశిక్ రెడ్డి గారు ఒకవేళ 100 కోట్ల అవినీతి తప్పని తేలితే కౌశిక్ రెడ్డి పైన అధికార పార్టీ ఎందుకు కేసు పెడతలేదు? ఆ విషయాలను ఎందుకు కప్పిపుస్తూ వ్యవహారాన్ని నడిపిస్తుంది? వెంటనే దీనిపైన ముఖ్యమంత్రి స్పందించి సిబిసిఐడితో విచారణ జరిపించి దోషులు ఎవరైనా ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న ప్రణవ్ బాబు చెల్పూరు హనుమాన్ టెంపుల్లో నువ్వు అవినీతి చేసినావు, నీ అవినీతి నిరూపిస్తా, చెల్పూరు హనుమాన్ టెంపుల్కి వస్తావా అని సవాల్ విసిరిండు. దానికి ప్రతిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేను వస్తున్నా అని చెప్పి ఇద్దరు కలిసి ఎవరింట్లో వాళ్ళు పోలీసులతో నిర్బంధం చేసుకొని నేనంటే నేను అని అంటూ ప్రజల సమస్యలు పక్కకు తోలి కౌశిక్ రెడ్డి గారు నిన్న ప్రమాణం నేను ఎటువంటి అవినీతి ఆరోపణలు చేయలేదని తడిబట్ట స్నానంతో దేవుని ఫోటో ముందర పెట్టుకొని ప్రమాణం చేసిండు. అదే ప్రమాణం చెల్పూరు మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్ తడిబట్టలతో చెల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్లో నా దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని ఆరోపణ చేసిండు. మరి కౌశిక్ రెడ్డి గారు చెల్పూరు ఆంజనేయ స్వామి గుడిలో ప్రమాణం చేసిన నేరేళ్ల మహేందర్ గౌడ్ నాకు ఎటువంటి పైసలు ఇవ్వలేదు, ఇది నిరాధార ఆరోపణ అని ఎందుకు ప్రమాణం చేయలేదని నేను ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రమాణాలు చేయడం ద్వారా మీరు చేసిన అవినీతులను కప్పిపుచ్చుకున్నట్టేనా? ప్రణవ్ బాబు గారిని నేను ఒకటి విన్నవిస్తున్నా. ప్రణవ్ బాబు గారు, మీరు ఇసుకలో డబ్బులు తీసుకున్నారు, వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకున్నారు, అధికారుల డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు చేశారు. జాబులు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. మరి వీటికి సంబంధించిన ఆరోపణలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మీరు ఆధారాలు ఉంటే మీరు ఈ ఆధారాలు తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సిపికి కానీ ఫిర్యాదు చేసి కౌశిక్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఈ చర్యలు తీసుకోకుండా ప్రమాణాలు చేస్తాం, మేము విమానాలు చేస్తామని ప్రజలను ఎందుకు దోవ పట్టిస్తున్నారు? గత అసెంబ్లీ ఎలక్షన్లలో వారికి వచ్చిన ఓట్ల కన్నా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లో నిష్పాక్షికంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా 72,000 ఓట్లు వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ వ్యవస్థలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇలానే చేస్తే ప్రజలు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. గ్రామం పారిశుద్ధ్యం లోపించింది, వీధి లైట్లు వెలుగుతలేవు. గ్రామాలకు సంబంధించిన వాటిపైన 1000 కోట్లు తీసుకొస్తా అన్న కౌశిక్ రెడ్డి నువ్వు ఇంతవరకు 1000 రూపాయలు కూడా కాన్స్టిట్యూషన్కు తీసుకురాలే. గత 6 నెలల కాలంలో నువ్వేం పని చేసినావని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే ప్రణవ్ బాబుకు కూడా మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఇంతవరకు మన ఉచిత కరెంటు 0 బిల్లు దాదాపు 25% మందికి ఎక్కడ అందడం లేదు. వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎక్కడ ఏం చేయాలనో తెలుస్తలేదు. గ్యాస్ సబ్సిడీ 500 గ్యాస్ సబ్సిడీ వేస్తామని చెప్పారు. 25% మందికే పడుతున్నాయి. ఇంకా 75% మంది ఆఫీసులో తిరుగుతున్నారు. ఏ ఆఫీస్కి తిరిగినా ఇప్పుడు ఆప్షన్ లేదని సమాధానం ఇస్తారు. దీనిపైన మీరు ఎందుకు స్పందించలేరని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. దళితులంతా ధర్నాలు చేస్తున్నావు, 2వ విడత రాలేదని. మొదటి విడత తీసుకున్నావు, 2వ విడత 5 లక్షల కోసం గత 15-20 రోజులుగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నా మీరు అధికార పార్టీ కౌశిక్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కానీ అధికార పార్టీ అయినా మీరు కానీ ఈ నియోజకవర్గ దళితులపైన మీరు ఎందుకు స్పందిస్తలేరని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు తక్షణమే వెంటనే ప్రజల సమస్యలను గాలికి వదిలేయకుండా ఇమ్మీడియట్లీ గ్రామాల్లో పారిశుద్ధ్యం పైన, వీధి లైట్ల పైన, 6 గ్యారంటీల అమలు పైన మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన అధికారులకు సూచనలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.